అధికార పార్టీ మీద వచ్చే వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి లాభిస్తుందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లాభిస్తుందని మీరు ఆశిస్తున్నారు? అంటే రేపొద్దున్న అనివార్యంగా మూడు కూటములుగా అయితే, ఒకటి తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం బీజేపీ, రెండోది వైఎస్ఆర్సీపీ సిపిఐ సిపిఎం కానివ్వండి, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ముక్కోణపు పోటీలో ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క ఓటుకి కూడా విలువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున 10% వచ్చింది. అది మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఓటు మాకు వచ్చి చేరుతుందా, గత ఎన్నికల్లో ఎవరు ఓట్లు వేసారా, లేకపోతే సాంప్రదాయ ఓటు చిన్నాభిన్నం అయిపోయిందా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఆ పరిస్థితులు మారిపోయినాయి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి ఈ రోజున లేవు. ఆ రోజు ఏకపక్షంగా ఒక పక్క చూశారు, ఈరోజు ఒక పక్క చూసేటటువంటి పరిస్థితి లేదు అధికార పక్షం వైపు. ఆ రోజు ప్రతిపక్షము అధికార పక్షం మీదే ప్రజలు రెండో పార్టీ వంక చూశారు. ఈరోజు ఆ పరిస్థితులు ఆ పార్టీకి కూడా లేవు. కాంగ్రెస్ పార్టీని ఆ రోజున దోషిగా చూశారు, దాన్ని బట్టి ద్వేషం పెంచుకున్నారు. ఆ రోజు పరిస్థితులు ఈ రోజు లేవు. ఎలా మారుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే మనం వైఎస్ఆర్సీపీతో మీకు పొత్తుండే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం కూడా తొందరపాటు అవుతుంది. అది పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఆ దిశగా అసలు మేము ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూడండి, మీరు రాష్ట్రంలో 78లో అంతా అయిపోయింది అనుకున్నారు. ఏం జరిగింది? 26 సీట్లు వచ్చినాయి. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ రివైవ్ అయ్యింది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా 2009లో ఒక ప్రాంతీయ పార్టీ బలమైనటువంటి సామాజిక నేపథ్యం కలిగినటువంటి పార్టీ వచ్చింది, అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభంజనం వచ్చినప్పుడు కూడా ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలవడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవ్వక తప్పదు. అంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ రివైవ్ అవుతుందన్న ఆశాభావం ఉందా మీకు? అది ఇప్పుడు రెండంచెల పార్టీ వ్యవస్థ ఉండటం మూలంగా ప్రజలకి నష్టం జరుగుతుంది. ఆ రెండు పార్టీలకు సంబంధించి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చేది, వాళ్ళ పక్షాన్ని నిలబడేది తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అసెంబ్లీ జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, వాయిదాలు వేయటం. 40 రోజులు రెండు పార్టీల మధ్య రెండంచెల పార్టీల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా కీడు చేసేటటువంటి కార్యక్రమం. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కొన్ని 40-50 సీట్లు గెలిచింది. వారితో పాటు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, ఎంఐఎం ఇట్లా రకరకాల వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, మేధావులు కానీ. కాబట్టి ఒక అంశం మీద భిన్న అభిప్రాయాలతో చర్చ జరిగేది. ప్రజాస్వామ్యంలో అర్థవంతమైనటువంటి చర్చ జరిగినప్పుడే ప్రజలకి మేలు చేకూరుతుంది. ఈరోజు రెండంచెల వ్యవస్థ రావడం మూలంగా పూర్తిగా ఏకపక్షాలు అయిపోయినాయి. ప్రజల పక్షాలు అంటే మొన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అట్లాగా వచ్చిందంటారు అంతే. సో భవిష్యత్తులో అలాంటి పరిస్థితి లేదు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.